హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే డ్రామా పేరు సిండ్రెల్లా అట్ 2 AM. ఇది ఒక మంచి రామ్ కామ్ సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరో హీరోయిన్లు ఎంతగానో ప్రేమించుకుంటారు, కానీ మన హీరోయిన్కి హీరో చాలా పెద్ద కోటీశ్వరుడు అన్న విషయం తెలియదు. హీరో కూడా తను ఇలా రిచ్ పర్సన్ అన్న విషయం దాపెట్టి హీరోయిన్ని ప్రేమిస్తాడు. కానీ ఒకరోజు హీరో గురించి తెలిసాక మన హీరోయిన్ బ్రేకప్ చెప్పక తప్పదు. హీరోకి ఆ విషయం ఇష్టం లేదు కాబట్టి హీరోయిన్ని ఎలా కన్విన్స్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎలా సుఖంగా ఉంటారు అనేది ఈ స్టోరీ. ఇంకా లేట్ చేయకుండా సిరీస్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. ఒక రిచ్ హోటల్లో కూర్చొని మన హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఆమె చెప్పినట్లే విని నేను మీ కొడుకుతో బ్రేకప్ చెప్పుకుంటాను అని అంటుంది. అందుకు వాళ్ళమ్మ సరే నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను అంటూ ఆ అమ్మాయి అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటుంది. అన్నట్టు మర్చిపోయాను, మన హీరోయిన్ పేరు హయున్సో, మనం యున్సో అని పిలుచుకుందాం. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతుంది వాళ్ళమ్మ. ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిని నేను మీ కొడుకుని మనసారా ప్రేమిస్తున్నాను అని ఎంతగా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా మీరు నమ్మరు, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అని అంటుంది. సరే బ్రేకప్ ఎలా చెప్తావు అని వాళ్ళమ్మ అడగడంతో వెంటనే బ్రేకప్ చెప్తే మీ కొడుకు మనసు ముక్కలైపోతుంది, కాబట్టి ఒక 2 months టైం తీసుకొని మెల్లిమెల్లిగా నా మీద బ్యాడ్ ఒపీనియన్ కలిగేలా చేసి అప్పుడు బ్రేకప్ చెప్తాను అని అంటే, సరే ఆ తర్వాత నేను నా కొడుకుని అబ్రాడ్కి పంపిస్తాను అంటూ వాళ్ళమ్మ మాటిస్తుంది. ఇంకా అలా హీరోయిన్ అక్కడి నుండి వచ్చేసేటప్పుడు సిండరెల్లా రాత్రి 2 గంటలకి తన షూ పడిపోయినా దాన్ని కూడా తీసుకోకుండా అలానే పరిగెత్తుకుంటూ మన ప్రిన్స్కి కనపడకుండా ఎందుకు వెళ్ళిపోవాలనుకోనింది? ఎందుకంటే తను అలాంటి స్థితిలో ఉందని తన సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకొని ఆ ప్రిన్స్ ముందు నిలబడలేక నేను కూడా అంతే అని అనుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అంకుల్తో పాటు కూర్చొని మాట్లాడుతూ తను ఇలా మన హీరోతో బ్రేకప్ చెప్పబోతుందన్న విషయం చెప్తుంది. అది విన్న వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ ఇద్దరూ షాక్ అవుతారు. ఎందుకింత సడన్గా బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో తను ఇలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అంత పెద్ద కోటీశ్వరుణ్ణి నేను డేట్ చేయలేను కాబట్టి బ్రేకప్ చెప్పుకుంటున్నాను అని అన్న వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా షాక్ అవుతుంది. నీకు తను కోటీశ్వరుడు అన్న విషయం ఎప్పుడు తెలిసింది అని అడుగుతుంది. అలా ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూపిస్తారు. అన్నట్టు తినే మన హీరో, తన పేరు సోజువాన్, మనం జువాన్ అని పిలుచుకుందాం. 2 years బ్యాక్ హీరో ఆఫీస్లో చేరినప్పటి నుండి వీళ్ళిద్దరూ ఒకటే టీంలోనే వర్క్ చేస్తూ ఉంటారు. అప్పటి నుండే వీళ్ళకి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం ఉంటుంది. కానీ మన హీరోయిన్కి హీరో కోటీశ్వరుడు అన్న విషయం తెలీదు. కానీ హీరో ఎప్పుడు హీరోయిన్ని తన ఇంటి వరకు రానిచ్చేవాడు కాదు. పైగా వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ రోజు చాలా పెద్ద ఎక్స్పెన్సివ్ బ్యాగ్ని గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసిన వెంటనే ఇంత కాస్ట్ పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు బ్యాగ్ కొన్నామని తిట్టి ఆ బ్యాగ్ని వెనక్కి చేస్తుంది తప్పించి అప్పుడే మన హీరో కోటీశ్వరుడు అన్న డౌట్ మాత్రం మన హీరోయిన్కి రాదు. తర్వాత ఒక 1 month బ్యాకే ఇలా లిఫ్ట్ దగ్గర ఆ కంపెనీ వైస్ చైర్మన్తో మన హీరో మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటుంది. అప్పుడే మన హీరోతో అతను చాలా క్లోజ్గా మాట్లాడడం, పైగా మన హీరో అతన్ని అన్నయ్య అని పిలవడంతో మన హీరో ఆ కంపెనీ ఓనర్ చిన్న కొడుకు, ఆ వైస్ చైర్మన్ తమ్ముడు అన్న విషయం మన హీరోయిన్కి అర్థమవుతుంది. అలా తెలిసిన వెంటనే కోపంగా మన హీరో దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత పెద్ద కోటీశ్వరుడువా, కానీ నాకు ఈ మాట ఎప్పుడూ చెప్పలేదే, ఇంత పెద్ద కోటీశ్వరుడు అయినప్పుడు నాతో ఇన్నిసార్లు బయటకు వచ్చిన ప్రతిసారి నాతోనే ఫుడ్కి బిల్లు కట్టిస్తావా అంటూ కోపడుతుంది. అమ్మయ్య, నేను ఈ విషయం దాచినందుకు కాదా నువ్వు కోపడేది అని మన హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇప్పుడే వాళ్ళ అమ్మని కలిస్తే తనతో బ్రేకప్ చెప్పుకోమని చెప్పి నా అకౌంట్కి డబ్బులు పంపిస్తానని చెప్పింది అని అన్న వెంటనే నువ్వు డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నావా అని వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతే, కనీసం అలా డబ్బులు తీసుకుంటేనన్నా నా మీద నాకు అసహ్యం వేసి హీరోతో బ్రేకప్ చెప్పుకుంటానేమో అన్న దాంతో తీసుకున్నాను అని అంటుంది హీరోయిన్. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి హీరోయిన్ వచ్చేస్తూ ఉన్నప్పుడే మన హీరో కాల్ చేస్తాడు, కానీ కాల్ ఆన్సర్ చేయదు.
మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వదు. ఎందుకు ఇలా చేస్తుంది అని మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇతనే మన హీరో వాళ్ళ అన్న, ఆ కంపెనీ వైస్ చైర్మన్. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ పెళ్ళైన వెంటనే వాళ్ళ భార్య ప్యారిస్కి షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు రోజూ మాట్లాడుకోరు. ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళ పెళ్ళి కేవలం బిజినెస్ పర్పస్గా మాత్రమే జరిగింది. కాబట్టి అప్పుడప్పుడు అవతల వాళ్ళు బతుకున్నారా లేదా అనే దానికోసమే మాట్లాడుకుంటారు తప్పించి తన భార్య రోజు ఏం చేస్తుంది అనేది సోషల్ మీడియా ద్వారా శివాన్, అదేనండి మన హీరో వాళ్ళ అన్నయ్య, సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాడనమాట. అంతలో అప్పుడే మన హీరోయిన్ హీరోకి నేను కొంచెం టయర్డ్గా ఉన్నాను, మళ్ళీ కలుద్దాం అని మెసేజ్ పెడుతుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చే ముందు ఇంకొక 2 monthsలో నేను ఎలాగోలాగా బ్రేకప్ చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఉండంగానే వెనకాల నుండి హీరో వచ్చి పలకరిస్తాడు. అలా హీరోని కలిసిన వెంటనే యాజ్ యూజువల్ మన హీరోయిన్ బ్లష్ అయి నవ్వుతుంది. కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని అనుకొని లోపలికి వస్తుంది. ఇప్పుడు హీరోతో ఎలా బ్రేకప్ చెప్పుకోవాలి ఏంటో ఏం అర్థం కాదు. అందుకే ఇంటర్నెట్లో ఎలా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పుకోవాలి అని సెర్చ్ చేస్తుంది. డబ్బు అడిగి తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఆ సాకుతో బ్రేకప్ చెప్పుకోండి అని ఉంటుంది. ఇంత పెద్ద కోటీశ్వరుణ్ణి నేను డబ్బులు అడిగితే నా మీద కోట్లు గుమ్మరిస్తాడు తప్పించి అవి తిరిగి ఇవ్వట్లేదు ఎందుకు అని బ్రేకప్ చెప్పడు. కాబట్టి ఇది బ్యాడ్ ఐడియా అని అనుకుంటుంది. అలా అని నేను చెడుదానిలాగా బిహేవ్ చేస్తే నాకు భయపడి అణిగిమణిగి ఉంటాడు తప్పించి బ్రేకప్ చెప్పుకోడు. కాబట్టి ఇది కూడా బ్యాడ్ ఐడియా అని అనుకుంటుంది. ఇంకా ఆఫీస్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎప్పుడు ఇలా సీరియస్ లుక్కే పెట్టుకుందాము, ప్రతి చిన్న విషయానికి హీరోతో గొడవ పెట్టుకుందాము అని అనుకుంటుంది. మన హీరోయిన్ ఆ టీం లీడర్ అన్నమాట. ఇతను డెప్యూటీ లీడర్. వాళ్ళ టీం మొత్తంలోకి కొత్తగా వచ్చింది. పైగా అందరికంటే చిన్నవాడు మన హీరోనే. కాబట్టి అన్ని పనులు వీళ్ళు హీరోకే చెప్తారు. వాళ్ళకొచ్చిన పార్సెల్ల దగ్గర నుండి టీల వరకు అన్నీ మన హీరోనే తేవాలి. అలా మన హీరోతో పనులు చేయిస్తూ ఉంటే మన హీరోయిన్కి కోపం వచ్చి వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తుంది. అలాగే హీరోని కూడా చూస్తుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఆఫీస్ కెఫేకి వెళ్తారు. అలా వాళ్ళ మాటల మధ్యలో తను ఎందుకంత సీరియస్గా చూస్తుంది మనల్ని తినేసేటట్టు, కనీసం జూనియర్కి కాఫీ తెమ్మని చెప్పడం తప్ప పార్సల్ తెమ్మని అడగకూడదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోనేమో ఊరికే నవ్వుతూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇదంతా మన హీరోయిన్ వెనకాల నుండి వింటూ ఉంటుంది. దాంతోపాటు మన కంపెనీ చాలా పీనాసిగా బిహేవ్ చేస్తుంది. మన కోసం జస్ట్ గ్రీన్ టీ మాత్రమే పెడితే ఎలా, బిస్కెట్లని, ఐస్ క్రీమ్లని, మసాజ్ చైర్లని ఏవి పెట్టదా, చాలా వేస్ట్ కంపెనీ ఉన్నట్లుందే అంటూ మన హీరో ముందే వాళ్ళ కంపెనీని తిడతారు. అలా ఆ రోజు ఆఫీస్ అయిపోయాక సాయంత్రం ఒక చోట కలుస్తారు. మళ్ళీ హీరో వచ్చి పలకరించిన వెంటనే యాజ్ యూజువల్ మన హీరోయిన్ నవ్వుతూ పలకరిస్తుంది. అబ్బా నేను ఇలా చేయకూడదు అని అనుకుంటుంది. తర్వాత నీకోసం కాఫీ చెప్పేదా అని అడిగితే అక్కర్లేదు నాకు తినాలనిపిస్తుంది అంటూ అలా మన హీరో ఎడ్డమంటే మన హీరోయిన్ తెడ్డమంటుంది. ప్రతి మాటకి కోప్పడ్డం స్టార్ట్ చేయడంతో నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు పద అంటూ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అది మన హీరోయిన్ ఫేవరెట్ స్పాట్. అక్కడ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అది చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవి తింటూ తన ఆనందాన్ని అస్సలు ఆపుకోలేదు. అది గమనించిన మన హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు చెప్పాను కదా నువ్వు ఫుడ్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని అని అంటాడు. అలా ఎందుకు 2 రోజుల నుండి నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు, మీ తమ్ముడు ఏమైనా అని అంటూ ఉండగానే మా తమ్ముడు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు అనుకుంటున్నావా, వాడి మీద నీకెందుకు అంత బ్యాడ్ ఒపీనియన్ ఉంది అంటూ హీరో నరుస్తుంది. అదేం లేదు జస్ట్ అడిగానంతే అని అంటాడు. వాష్రూమ్కి వెళ్ళిన మన హీరోయిన్ ఒకవేళ నా లైఫ్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు అని చెప్తే అప్పుడైనా ఒప్పుకుంటాడా, నా కోపాన్ని తట్టుకుని ఇలానే ఉంటున్నాడు ఎందుకు అని సాడ్గా బయటకు వస్తుంది. అప్పుడే హీరో ఆ హోటల్ ఓనర్తో మాట్లాడుతూ ఉండగా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా కోపంగా ఉన్నట్లుంది, పాపం నువ్వు చాలా భయపడుతున్నట్టున్నావు కదా అని అంటే అదేం లేదు కానీ తను అలా కోప్పడుతుంటే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది అని అంటాడు. అది అప్పుడే వచ్చిన మన హీరోయిన్ విని ఇంకా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తుంది. తాగను అంటూనే ఫుల్గా తాగేసి ఉంటుంది. ఇక్కడేమో హీరో వాళ్ళమ్మ శివాన్తో మాట్లాడుతూ
తను ఇలా యున్సోని కలిసిందని, డబ్బులు తీసుకొని మన జువాన్తో బ్రేకప్ చెప్పుకోవడానికి ఒప్పుకునిందన్న విషయం చెప్పిన వెంటనే మన సివాన్ చాలా షాక్ అవుతాడు. అదేంటి, ఆ అమ్మాయి డబ్బులు తీసుకొనిందా అని. ఆ తర్వాత నీ వైఫ్ ఎలా ఉంది, తనతో మాట్లాడుతున్నావా అని అడిగితే ఆమె సోషల్ మీడియాలో చూసిన విశేషాలే తను రోజూ మాట్లాడి తెలుసుకుంటున్నట్లు అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. చూసావా, నువ్వు కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడి బాధపడ్డావు, కానీ ఇప్పుడు సెట్ అయిపోయావు. అలాగే నీ తమ్ముడు కూడా. ఆ అమ్మాయి చూడ్డానికి చక్కగా సౌమ్యంగా కనిపించినా మాట్లాడితే చాలా ప్రాక్టికల్ అన్న విషయం అర్థమైంది. తను జువాన్ని డబ్బు కోసమే ప్రేమించిందో ఏమో అని అంటే ఇప్పుడు అందుకు బాధపడుతున్నారా, బ్రేకప్ చెప్పబోతుందని సంతోషిస్తున్నారా అని అడుగుతాడు. అలా అక్కడి నుండి సివాన్ వచ్చేస్తూ నిజంగా తను డబ్బులు తీసుకొనిందా, చాలా పెద్ద ట్విస్ట్ ఇది అని అనుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.